విజయ్ ప్రకాష్ గారి గురించి మాట్లాడాలి అంటే చాలాసేపే మాట్లాడవచ్చు. ఎందుకంటే నాది 22 సంవత్సరాల అనుబంధం సార్తో. ఇన్ఫ్యాక్ట్ రూమ్మేట్స్గా కూడా ఉన్నాము. ఏదన్నా కొన్ని రివ్యూ లాంటి సందర్భాల్లో నేను గమనించినప్పుడు చారి గారు చాలా కూల్గా ఉన్నట్టు కనిపించేవారు. కారణం ఇప్పుడు తెలిసింది, అంతకాలం విజయప్రకాష్ గారి శిష్యర్కం చేయడంతోనే అలా అంత కూల్గా ఉండడం మీకు అలవాటు అయి ఉంటుంది. నెక్స్ట్ అచీవ్మెంట్స్ చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్ గారి చేత ఇనాగరేట్ చేయించుకునేంత కాన్ఫిడెన్స్ తెచ్చుకొని అంత ఫాస్ట్గా కంప్లీట్ చేయడం అన్నది నిజంగా మిషన్ భగీరథకి చాలా పెద్ద గుర్తింపు తీసుకొచ్చింది. కేవలం స్టార్ట్ అయిన ఒక ఏడాదిలోనే పిఎం గారిని పిలిపించుకుని ఇనాగరేట్ చేయించుకోవడం అన్నది, అంత డైనమిక్ ఆఫీసర్స్ ఉన్నప్పుడే అటువంటిది సాధ్యమవుతుంది. ఆ ఇన్స్పిరేషన్తో మాలాంటి వాళ్ళం కూడా సార్ని ఫాలో అవుదాము అంటే అలా మనము ఉండగలిగితే చాలా బాగుంటుంది అనేసి అప్పుడప్పుడు ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ ఎలా ఉంటుందంటే ఇందాక నాగభూషణ చెప్తున్నప్పుడు అనిపించింది అనమాట. ఎవరైనా ఏ గ్రీవెన్సెస్ అయినా తీసుకొచ్చినప్పుడు ఇంటి సంగతి ఏంటి నాకు చెప్పు చూస్తాను అనేసి అంటే అది బయట వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే నీ సంగతి చూస్తాను అన్నట్టు ఉంటుందన్నమాట. కాబట్టి అలాగే రిజాల్వ్ చేయడం అన్నది అది యూనిక్నెస్. మనం నేర్చుకుందామని ప్రయత్నించినా ఆ స్థాయికి వెళ్ళడం అన్నది చాలా కష్టం. తర్వాత సార్ దగ్గర చేయడము ఎంత ఈజీ అన్నది మానస్ చెప్తూ ఒక మాట అంది. ఆయన దగ్గర జాయిన్ అయ్యే ముందు నేను కొన్ని విషయాలు ఆయన గురించి తెలుసుకున్నప్పుడు, మీటింగ్స్ వెళ్ళినప్పుడు ఆ వైట్ పేపర్ ఇచ్చినా సరే అది తీసుకుని వెళ్ళిపోతారు అనేసి. కాకపోతే అటువంటి వ్యక్తుల్ని చాలా క్లోజ్గా చూసినప్పుడే మనకు అర్థమవుతుంది అన్నమాట. వైట్ పేపర్ అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. ఎవ్రీ డీటెయిల్ ఉన్న పేపర్నే వైట్ పేపర్ అంటాం. మనకి ఇచ్చిన వాళ్ళకి చేతిలో వైట్ పేపర్ కనిపిస్తుందేమో కానీ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఆయన బుర్రలో ఉంటుంది, మనసులో ఉంటుంది. కాబట్టి ఒక ఖాళీ పేపర్ మనకి కనిపిస్తుంది కానీ ఆ ఖాళీ పేపర్లో ఉండాల్సిన విషయాలన్నీ ఆయన మనసులో ఉంటాయి. కాబట్టే అంత ఈజీగా ట్యాకిల్ చేయగలరు. మీటింగ్కి సంబంధించి ఇంకొక విషయం మీరు చాలామంది గమనించే ఉంటారు. ఇది త్రికాలవేత్తలు అంటారు కదా, భూతకాలం తెలుస్తుంది, వర్తమాన కాలం తెలుస్తుంది, భవిష్యత్ కాలం తెలుస్తుంది. మనకు వచ్చేటప్పుడు రెండు ఎలాగో తెలుస్తాయి. జరిగింది మనకు ఎలాగో తెలుస్తుంది, ఇప్పుడు ప్రజెంట్లో జీవిస్తున్నాము అనే వాళ్ళు కొంతమంది పాస్ట్ ఫ్యూచరు ఆ రెండింటి మధ్య ఉంటూ ప్రజెంట్లో జీవించలేరు. సో సార్కున్న ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే కొన్ని మీటింగ్స్ వచ్చేటప్పటికి యాంటిసిపేట్ చేయగలరు ఏం డిస్కషన్ జరగబోతుంది అనేసి. చాలామంది రొటీన్లో మనం ప్రిపేర్ చేసుకున్న పేపర్స్ తీసుకువెళ్తారు. ఆ పేపర్ కాకుండా ఎక్స్ట్రా ఇంకొక పేపర్ తీసుకెళ్తారు. ఆ ఎక్స్ట్రా పేపరే ఆయన్ని మిగతా వాళ్ళకంటే పై స్థాయిలో నిలబడుతుంది అన్నమాట. ఆ విషయం చాలాసార్లు గమనించాను నేను. సో తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆయన సవ్యసాచి అన్నట్టు రెండు చేతులతోనూ చాలా యాక్టివిటీస్ టేకప్ చేస్తారని మనందరికీ తెలుసు. కాకపోతే ఆయనలో ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే ఎదుటి వాళ్ళ టాలెంట్ కూడా గుర్తించి ఎంకరేజ్ చేయడం అన్నది. సో నేను పెయింటింగ్ వేస్తాను అనేసి చాలామందికి తెలియడానికి కారణం విజయప్రకాష్ సారే. సో మా క్లోజ్ పరిచయం కొద్దీ ఆయనకి తెలుసు, లేదు నువ్వు ఒక ఎగ్జిబిషన్ పెట్టనేసి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టించి బయట వాళ్ళకి ప్రదర్శించడము అన్న కోణం నేను ఆలోచించిన టైంలో కూడా లేదు, టాలెంట్ అందరికీ తెలియాలి అనేసి ఇక్కడ ఈ ఆఫీస్లోనే ఒక ఎగ్జిబిషన్ పెట్టించారు. నెక్స్ట్ ఏ కారణం చేత ఆయన పెయింటింగ్ జోలికి రాకపోవడం మూలంగా ఆ ఇమేజ్ అంటూ నేను మెయింటైన్ చేయగలిగాను. లేకపోతే ఆయన వెనక ప్లేస్లోనే ఉండేవాడిని. నెక్స్ట్ ఇంకొక యాంగిల్ టచ్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు అనిపించింది అనమాట, ఈ మధ్య నేను సినిమాలు ఎక్కువ చూస్తాను. నెక్స్ట్ ఎనాలజీ కూడా చాలా సినిమాలతోనే కంపేర్ చేసి చెప్తుంటాను నేను. సో ఈ మధ్య వచ్చేటప్పటికి హనుమాన్ పెద్ద హిట్ అవ్వడము, ఆ సినిమా మాన్యాలో కొన్నాళ్ళు ఉండము, తర్వాత కల్కి పెద్ద హిట్ అవ్వడం, ఆ తర్వాత మన సోషల్ మీడియాలో యూట్యూబ్లో కానీ ఏం చూసినా సరే ఆ రాముడు, హనుమంతుడు, విభీషణుడు, అశ్వత్థామ, చిరంజీవి ఎలా అయ్యాడు, కర్ణుడు, ఇవి కనిపిస్తూ ఉన్నాయి. సో పురాణాలు మనం రిఫరెన్స్ తీసుకుంటే ఏదన్నా విషయం ట్యాకిల్ చేసినప్పుడు రెండు స్ట్రాటజీస్ గాఢంగా కనిపిస్తాయి అన్నమాట. రెండు రకాల వ్యక్తిత్వాలు, ఒకటి రాముడిది, ఒకటి కృష్ణుడిది. రాముడు వచ్చేటప్పటికి అన్నీ తనే స్వయంగా చేస్తాడు, అది రిజాల్వ్ చేయడానికి అవసరమైన సాయం తీసుకుంటాడు, యుద్ధం డైరెక్ట్గా చేస్తాడు, చాలామందిని చంపాడు అన్నది. ఇప్పుడు కృష్ణుడు వచ్చేటప్పటికి ఆయన కూడా చాలామందిని చంపి ఉండొచ్చు, కానీ అవంతా ఆత్మరక్షణ కోసమే తప్పితే నేను విజయం సాధించాను అని చెప్పుకోవడానికి చంపినట్టుగా ఎక్కడ కనిపించదు.
రాముడు చేసిన యుద్ధం అన్నది మనకు ప్రత్యక్షంగా తెలుసు. కాకపోతే కృష్ణుడు చేసిన యుద్ధాలు ఆ ద్వారక కోసం జరాసంధుడితో చేసింది అటువంటివి తప్పితే కృష్ణుడు పాత్ర యుద్ధంలో ఎక్కువ కనిపించేది కురుక్షేత్ర యుద్ధంలోనే. కాకపోతే కురుక్షేత్ర యుద్ధంలో మనం కృష్ణుడు గమనించినప్పుడు తెలిసేది ఏంటంటే ఆయన యుద్ధం చేయలేదు, యుద్ధం వెనకాల నడిపించాడు. నెక్స్ట్ ఇంకొకటి, ఆ యుద్ధంలో కూడా ఆయన ధర్మం వైపు నిలబడ్డాడు అన్నది మనకు తెలుస్తుంది. రెండో యాంగిల్ అంటే పాండవుల వైపు నిలబడిన తర్వాత కూడా దుర్యోధనుడు వచ్చి అంటే అపోజిడెంట్ లీడర్ వచ్చి సాయం కోసం అడిగాడు. ఆ సందర్భంలో కూడా కృష్ణుడు సాయం చేశాడు. అలాగా మొత్తం భారమంతా మనమే మోస్తూ యుద్ధం చేయడం అన్నది ఒక ఐడియాలజీ కనిపిస్తుంది. అలా కాకుండా మన వాళ్ళని గెలిపించుకోవడం కోసం మనం ఏం చేయాలో అది చేస్తూ మనం ఆయుధం పట్టకపోయినా సరే మనము మనల్ని నమ్ముకున్న వాళ్ళని గెలిపించే స్ట్రాటజీ అనేది ఇంకొకటి కనిపిస్తుంది. మనం తెలుసో తెలియకో అటువంటి ఐడియాలజీస్ అడాప్ట్ చేసుకుంటాము, అటువంటి వాళ్ళని ఆదర్శపురుషులుగా తీసుకుంటాము. ఇంత భారతం ఎందుకు చెప్పాను అంటే సార్ అడాప్ట్ చేసుకున్నది ఆ కృష్ణ ఐడియాలజీ. ఆయన వచ్చేటప్పటికి ఆయన స్వయంగా ఒక ఇష్యూ సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి ట్యాకిల్ చేసినట్టు కనిపించదు. కాకపోతే ఆయన టీం, ఆయన నమ్ముకున్న వాళ్ళకి మొత్తం మార్గమంతా సుగమం చేస్తాడు ఆయన. ఎక్కడైనా కొంచెం వెనకంజ వేస్తున్నారు, కొంచెం డీలా పడిపోతున్నారు అనుకున్నప్పుడు కృష్ణుడు భగవద్గీత చెప్పినట్టే వాళ్ళని మళ్ళీ మోటివేట్ చేసి ఆ రకంగా నడిపిస్తారు. ఇందుకు వచ్చేటప్పటికి ఒక రకంగా ఈయన పెన్ ఎప్పుడు క్యాప్ పెట్టుకోకుండా తెరిచే ఉంచుతారేమో అనిపిస్తుంది అనమాట. ఏ సంతకాలు కావాల్సినా సరే ఒక క్షణంలో అయిపోతాయి, ఏ పర్మిషన్లు కావాల్సినా ఒక క్షణంలో అయిపోతాయి. నిజంగా మనం చాలా కష్టమైన ఇష్యూ మనం రిజాల్వ్ చేయలేమేమో అని తలపట్టుకుని లోపలికి వెళ్ళిన వాళ్ళు ఒక నిమిషంలో చిరునవ్వుతో బయటకు వస్తారనమాట. సో ఆ రకంగా స్మార్ట్ వర్క్ అన్నది సార్ దగ్గర నేర్చుకోవాలి. అది వచ్చేటప్పటికి ఆయనలాగా చేద్దామని మనకు అనిపించవచ్చు, కానీ అది చాలా కష్టం అన్నమాట. సో అటువంటి వాళ్ళని కొన్నన్నా మనం అనుకరించో ఆ స్ట్రాటజీలోకి వెళ్ళగలిగితే మనం కూడా చాలా విజయాలు సాధించడానికి అది ఆయన మార్గం అన్నది ఒకటి ఏర్పరిచారు. దాన్ని మనం ఎంతవరకు అడాప్ట్ చేసుకోగలమో సో దాన్ని బట్టి మనకి విజయాలు అనేవి అంత చేరువలోకి వస్తాయి. సో ఆయన్ని చాలా దగ్గరగా గమనించాను కాబట్టి ఇంకొకటి కూడా చాలామంది చెప్తుంటారనమాట, పెద్ద శ్రమ పడినట్టు కనిపించరు, నెక్స్ట్ ఆఫీస్ కూడా 10:30 to 5 మెయింటైన్ చేస్తారు. సో ఇటువంటివి. కాకపోతే వర్క్ చేసే వాళ్ళకి వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి పెడతారు కాబట్టి ఆయనంత సాఫీగా ఆయన పని చేసుకోగలుగుతారు. కింద వాళ్ళ దగ్గర కూడా పని తీసుకోగలుగుతారు. కింద వాళ్ళు కూడా చాలా ఇష్టంగా పనిచేస్తారు. ఇందాక కృష్ణ ఐడియాలజీ చెప్తూనే అన్నాను కదా, ఒక అపోనెంట్ టీంలో ఉన్న కృష్ణుడిని కూడా దుర్యోధనుడు ఏ రకంగా నాకు సాయం చేయమని అడగగలిగాడో అలాగే మనకు వచ్చేటప్పుడు మనకు 2 టీమ్స్ ఉంటాయి. సో వైరం కాకపోయినా మన ఇంజనీర్స్ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, కాంట్రాక్టర్ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. ఇంజనీర్స్ ఆయన దగ్గర పనిచేయడానికి ఎంత ఇష్టపడతారో కాంట్రాక్టర్స్ కూడా అంత ఇష్టపడతారు ఆయన ఉంటే వర్క్ చేయడానికి. సో అవి రెండు చాలా కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. ఉదయం కూడా టెలికాన్ఫరెన్స్లో అదే మాట, నాజాత శత్రువు అని మనం అప్పుడప్పుడు వింటుంటాము. సో అటువంటి మాట ఇటువంటి వాళ్ళకి అన్వయించడానికే పుట్టుంటుంది. ఎవరిని నొప్పించకుండా తాను ఏ ఇబ్బంది పడకుండా ఇంత సుదీర్ఘకాలం ఆయన ఈ సర్వీస్ చేయగలిగారంటే అది చాలా అరుదైన టాలెంట్. అది విజయప్రకాష్ గారికి ఒక్కరికే సొంతం. థ్యాంక్ యూ సార్. మీతో 22 సంవత్సరాల జర్నీ చాలా మెమరబుల్గా జరిగింది నాకు. యాక్చువల్గా నల్గొండ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా అడ్జస్ట్ అవ్వగలను అనేసి కొంచెం అనుమానాలతోనే వచ్చాను, కానీ చాలా కంఫర్టబుల్ జర్నీ జరిగింది. రిటైర్మెంట్ లైఫ్ చాలా సంతోషంగా ఉండాలనేసి కోరుకుంటూ